హాయ్ వెల్కమ్ టు ఇట్ మ్యాటర్స్. సెలబ్రిటీలకు ఏఐ టెక్నాలజీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఆ మధ్య హీరోయిన్ రష్మికను 2 సార్లు డీప్ ఫేక్ వీడియోతో భయపెట్టిన సైబర్ నేరగాళ్లు వరుసగా అదే జోరుతో బాలీవుడ్ సెలబ్రిటీల మీద కూడా పడ్డారు. తాజాగా సచిన్ టెండూల్కర్ను కూడా డీప్ ఫేక్ వీడియో వదలలేదు. సచిన్ వీడియో వైరల్ అవుతూ ఉండడంతో గతంలో సారా టెండూల్కర్ కూడా ఫేక్ వీడియో బారిన పడినట్లు నెటిజన్లు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ పేరు చెబితే చాలు ఇప్పుడు సెలబ్రిటీలు భయపడిపోతున్నారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడంతో రేపు ఇంకా ఏ సెలబ్రిటీ దీని బారిన పడతారోనని టెన్షన్ పడుతున్నారు. ఆ మధ్య రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ అవడంతో దానిపై అమితాబ్ వంటి దిగ్గజ సెలబ్రిటీలు కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇక అది సద్దుమణిగిందని అనుకునే లోపే మళ్ళీ రష్మిక ఫేక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూ అందరినీ షాకు గురిచేశాయి. తాజాగా ఈ బాధిత లిస్టులోకి సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోవడంతో అంతా కంగు తింటున్నారు. ఈ గేమింగ్ యాప్లకు సచిన్ టెండూల్కర్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డీప్ ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీన్ని చూసిన సచిన్ టెండూల్కర్ ఆ వీడియోలో ఉంది తాను కాదని క్లారిటీ ఇచ్చారు. తన డీప్ ఫేక్ వీడియోను ఎక్స్ ప్లాట్ఫామ్లో షేర్ చేసి ఇలా ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వీడియో నకిలీవని చెప్పిన మాస్టర్ బ్లాస్టర్ టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం చాలా ఆందోళన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి వాటిపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు కూడా వెంటనే స్పందించాలని ఆయన కోరారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అనే గేమింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అందులో ఈ యాప్ ద్వారా డబ్బులు ఎలా వేగంగా సంపాదించవచ్చో సచిన్ వివరిస్తున్నారు. అయితే గతంలో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ వీడియో బారిన పడిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. టీమిండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్తో సారా ఉన్నట్టు మార్ఫింగ్ చేసిన ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆమె తన సోదరుడు అర్జున్ టెండూల్కర్తో దిగిన ఫోటోను వాడుకొని అర్జున్ పేస్ స్థానంలో గిల్ ముఖాన్ని మార్ఫింగ్ చేశారు.